ఇప్పుడు బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇలాగే మరి మన అమ్మవారికి మొదటి బోనం తొలి బోనం అనేది ఎక్కిన తర్వాత ఇలా ప్రజలోకం రావడం జరుగుతుంది. చాలా బోనాలు ఎత్తాయి కానీ నేను ఇక్కడ బోనాలలో ఉండను, ఎందుకంటే మరి లాల్ దర్వాజా బోనం ఒకటి భక్తులు యాదవులు ఎత్తడం జరుగుతుంది. అలాగే ఉప్పర్పల్లిలో ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎత్తడం జరుగుతుంది. అలాగే కొత్తపేటలో కూడా సుజాతక్క గారు ఎత్తడం జరుగుతుంది. అలాగే కొన్ని బోనాలు ఈరోజు ఒక 2-3 బోనాలు నేను ఎత్తుకోవడం జరుగుతుంది అన్నమాట. నేను ఇంటి దగ్గర ఉండను, ఈ రోజు ఉండను. నాగుల పంచమి రోజు కూడా కొంతమంది పాల్గొసేదాకా ఉండి ఆ తర్వాత బోనం ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోవడం జరుగుతుంది. నాగుల పంచమి కూడా ఈసారి కూడా ఆదివారం వస్తుంది. ఆదివారం ఖచ్చితంగా బోనం ఉంటుంది అన్నమాట. ఈసారి ఉప్పల్లో బోడుపల్లో ఉంటాయి అలాగనమాట. అయితే అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మార్వడీలు అన్నమాట. వాళ్ళు కూడా ఎన్నో కోరికలు కోరుకుంటే మరి 7 అడుగుల ఎల్లమ్మ తల్లి కోరికలు నెరవేర్చింది. వాళ్ళ ఇంట్లో కళ్యాణాలు సంతానాలు జరగడం జరిగింది. ఆ అమ్మ అనుగ్రహం వల్ల మరి మార్వడీలు అయినప్పటికీ కూడా బోనం ఉండదు, కానీ వాళ్ళు బోనం అనే సాంప్రదాయాన్ని పట్టుకొని కూడా ఎంత చక్కగా వాళ్ళు ముత్తైదులు ఎంత అందంగా తయారయ్యి మరి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే చాలామంది కూడా అందరు కులస్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. 7 అడుగుల ఎల్లమ్మకి బోనం పెట్టడం జరుగుతుంది. అలాగే తొట్టెండ్లు కట్టడం జరుగుతుంది. పూల తొట్టెండ్లు ఇక్కడ వరుసగా 4 తొట్టెండ్లు వచ్చేస్తాయి టెంపుల్కి. అలా వాళ్ళకు పుత్ర సంతానము, అలాగే ఆడకూతుర్లు పుట్టిన వాళ్ళు కూడా 2-3 కొడుకులు ఉన్నోళ్ళు కూడా మాకు బిడ్డ కావాలమ్మంటే బిడ్డ, 2 బిడ్డలు ఉన్నోళ్ళు కొడుకు కావాలంటే కొడుకు. అలాగా మరి నాకు కూడా అమ్మవారు మొదటి సంతానంలా సుపుత్రుని కోరుకుంటే వద్దు బిడ్డ, నేను జగన్మాత లోకమాత పరమేశ్వరు నేను పుడతాను. ఎల్లమ్మ తల్లి పుట్టిన తర్వాత మల్లన్నని ఇచ్చింది, మంచిగా కొడుకున బిడ్డనిచ్చింది. అలాగే అయినా కూడా ఇంకా సంతానం ఉండాలని కనడం వల్ల 4 కూతుర్లు 1 కొడుకు పుట్టడం మీ అందరికీ బాగా పుత్ర సంతానం. అలాగే మరి 4 కూతుర్లు 1 కొడుకు 5 మందిని కనడము, అమ్మవారు ఒకరిని తీసుకోవడం మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పటివరకు అయితే మీ రాకేష్ బోనం స్వామి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్న సంగతి కూడా మీకు తెలుసు. కాబట్టి అందరూ కూడా బాగా మరి భగవంతుని దయ వల్ల మీ రాకేష్ బోనం స్వామి ఎంత బాగున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే మా బస్తీవాసుల్ని అందరినీ కూడా కరోనా మహమ్మారి నుంచి కూడా ఎల్లమ్మ కాపాడింది. అలాగే మరి ఎంత బాగైంది ఏం బాగైందో వాళ్ళు 2 మాటలలో చెప్తారేమో, విందాం ఒకసారి వినండి. బోలో క్యా క్యా హువా, క్యా నై హువా, అచ్చా హువా. 5 ఇయర్స్ నుంచి బోనం చేస్తున్నాయి అమ్మవారికి. చాలా దగ్గరికి రండి. 5 ఇయర్స్ నుంచి బోనం చేస్తున్నాను, ప్రతిసారి చేస్తాను నేను. నాకు పిల్లలు పుట్టిరంటే ఈ అమ్మవారి వల్లనే పుట్టింది. నేను బోనం రాకేష్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటికాడ కూడా వస్తే నేను అసలు ఆమె మాట వినిపించట్లేదు. అయితే 5 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నా కళ్యాణం కావడం సంతానం కావడము జరిగిందని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మనకు పోచమ్మ టెంపుల్ ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్నటువంటి పోచమ్మ టెంపుల్ అక్కడ గోపురం కనిపిస్తుంది. అయితే అక్కడ గోపురం కనిపిస్తుంది గల్లి మూలకి. ఆ పోచమ్మ టెంపుల్లో చిన్న ఉన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి వ్యక్తిని. అమ్మకు తొలిబోనం కూడా తీయడం జరిగింది. అలాగే రడవేడి శబ్దాలతో ఒగ్గు కథలు, ఒగ్గు పూజల్లో రడవేడి శబ్దాలు, డోల శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు పాటలు మోగుతున్నాయి కాబట్టి తను గట్టిగా మాట్లాడలేకపోతుంది. అలా ఈ యొక్క మార్వడీలు అనే ఈ ఒక భక్తులు, ఎందుకంటే వాళ్ళకి బోనం ఉండదు, ఈ ఆచారం ఉండదు, అయినా కూడా వాళ్ళు ఒక ఫార్మాలిటీస్ పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని అమ్మవారికి మరి 365 రోజులు మనకు అన్నం పెడుతున్నటువంటి అమ్మ మరి ఇప్పుడు మనకు అమ్మ అన్నం పెడితే మరి అమ్మకు ఒక పూట మనం కూడా భోజనం పెడదాం అన్నట్టుగా ఫార్మాలిటీస్ వాళ్ళ దగ్గర లేకున్నా కూడా ఈ బోనం పద్ధతి పట్టుకుని 5 సంవత్సరాలు ఎంత చక్కగా తయారయ్యి ఆ బోనాన్ని కూడా ఎంత చక్కగా ఓంకారం నింపుకుని రావడం జరిగింది. అలా ఈ యొక్క భక్తుల మనసులో ఉన్నటువంటి మాటలు ఇలాగే చాలామంది ప్రజలకు రావడము, బోనం పెట్టడము, వాళ్ళు ఏమన్నా ఉంటే కోరుకొని వెళ్ళిపోవడం ఉంటుంది. నేను ప్రజెంట్ ఇప్పుడు లాల్ దర్వాజాకు తయారై వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి బోనానికి నేను
ఎక్కియడం జరుగుతుంది. లేకపోతే నేను ఉండకపోతే వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే దండం పెట్టుకుంటారు. నాగసర్పాలు ఉంటాయి, సర్పాలకి పాలు పోసుకుంటారు. అమ్మ కుంకుమార్చన ఉంటుంది, ఆ కుంకుమార్చన ఇల్లు కుంకుమార్చన చేసుకుంటారు, అదే బొట్టుగా ధరించుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ బాగుండాలి, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు బాగుండాలి, తెలంగాణలో ఉన్న అందరూ బాగుండాలి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జబలో జగన్మాతకి జై. ఎక్కువ మార్వడీలు అయితే కృష్ణుడిని ఎక్కువ చేస్తారండి, చాలా వరకు చూస్తాను కదా, కృష్ణుడిని చేస్తారు, దుర్గాదేవికి బాగా పూజలు చేస్తారు. అలాంటి భక్తులు ఎల్లమ్మ కూడా వాళ్ళను ఆమె బిడ్డలుగా మార్చుకున్నది చాలా సంతోషమైన విషయం. అసలు మార్వడీలు అంటే నీసు మాంసాలు తినకుండా పవిత్రంగా ఏదంటే ఏమన్నా కాయగూరగాయలు తింటారు తప్ప అసలు నీసు మాంసాలు తినరు. వీళ్ళు కూడా అంతే. అలాగే అమ్మవారికి బోనం సంపూర్ణంగా ఎక్కియడానికి వచ్చిండ్రు. జబలో రేణుకైలమ్మ తల్లికి అమ్మవారిని చూపిస్తారండి. జబలో జగన్మా తీసలే. శాంతి శాంతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. లక్ష్మీ సరస్వతిం పార్వతిం బ్రహ్మా విష్ణు మహేశ్వరిన్ లోకమాతా జగన్మాతా జగజ్జననే జగదీశ్వర శాంభవే. శ్రీ రుద్రినో భద్రకాళినో కాళభైరవో చండినో ముండినో చాముండినో కాపాలినో కాలనేత్రో త్రినేత్రే త్రికాలభైరవి అష్టకాలభైరవి మహాకాళి రక్షమాం పాయి మాం శరణాగృతిం. హర హర మహాదేవ శంభో శంకరాది భవతు. ఐం క్లీం మహాచండీ చాముండ జనవాసనం లక్ష్మీం సరస్వతిం పార్వతిం బ్రహ్మ విష్ణు మహేశ్వరిన్ లోకమాతా జగన్మాతా జగజ్జనని జగదీశ్వర శాంభవే. శ్రీ బలకంబేడ రేణుకా దేవతాయై నమః. శ్రీ జమదగ్ని సమేత రేణుకా దేవ్యై నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపే సమస్థితా నమస్తై నమః. దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే. ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే ఆదిశక్తులు రారే. వ్యాపారిలలు సేతావటి అమ్మాలాడరే శివలెత్తి ఆడరే. గవల దండల ఈరాగోల గవల దండల ఈరాగోల గవల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే. ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. జవలో జగదాంబె మాతకి జవలో భువనేశ్వరి మాతకి జవలో రేణుకా ఎల్లమ్మకు. చెప్పినాను కదా, ఎవరికి తోచింది వాళ్ళు బోనము కానీ వడిబియ్యము కానీ ప్రసాదం కానీ తొట్టెలు కానీ తెస్తారని. అమ్మవారు ఇప్పటి వరకైతే ఎవరికి ఏమీ
కోపాల మీద తాపాల మీద ఇప్పటివరకు లేకుండా సక్రమంగా కాపాడడం జరుగుతుంది. ఇలాగే ఎప్పటికీ కాపాడాలని కోరుకుంటున్నా. గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నామంటే మా పోచమ్మ తల్లి నొల్లి మీద నొల్లి చేస్తుంది. మా రామరెడ్డి నగర్ పోచమ్మ తల్లి ధూమ్ధామ్గా పాటలు పెట్టుకున్నది. మరి మా కాడ పాటలు ఎందుకు లేవంటే నేను వచ్చినాక మా కాడ ధూమ్ధామ్ అవుతుంది. ఎందుకంటే నేను లాల్ దర్వాజాకు తయారై పోవాలి, లేట్ కూడా అవుతుంది. అక్కడ యాదవులు బోనం ఎత్తడం జరుగుతుంది. తర్వాత ఉప్పరిపల్లిలో ఉంటుంది, అలాగే కొత్తపేటలో ఉంటుందని చెప్పాను కదా. అలాగా ఒక 3-4 సార్లు శారీ మార్చుకోవాలి, బోనాన్ని ఊరించుకోవాలి, ఆటలు ఆడాలి. ఒక్కొక్క బోనానికి 2 గంటలు ఉంటుంది. కాబట్టి ఇంకా మన కష్టం అనేది అమ్మ బలం అమ్మ ఇస్తూనే ఉంటుంది. మా యొక్క బస్తీలో ఉండే గవర్నమెంట్ జాబరు మా యొక్క అన్నగారు రవణ గారు, ఇదే బస్తీ వాసులు చాలా అన్యోన్యంగా ఉంటాం. ఇవాళ కాదు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి బస్తీకి రావడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఎంత ఉండాలి అంతవరకు ఉంటుంది. సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి దేవాలయానికి కూడా బస్తీవాసుల నుంచి ఎంత సపోర్ట్ అంత ఇచ్చారు. ఇక ఈమెయితే మా అక్కగారు రానక్క గారు అలా వాళ్ళకు తోచింది, వాళ్ళు ప్రసాదాలు అలాగే మరి పోచమ్మ తల్లి బోనం ఎత్తుకోవడం జరిగింది. ఇప్పుడే అమ్మకు బోనం పెట్టి మా బోనం కూడా పోతుంది. ఎందుకంటే మా బస్తీ పోషమ్మ కాబట్టి మేము ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి వీళ్ళ నాన్నగారే మరి అంతా ఆక్రమించేసుకుంటున్నారు, స్థలం ఆక్రమించేసుకుంటున్నారని మరి ఆనాటి పెద్ద మనుషులు కాబట్టి వీళ్ళ నాన్నగారు ఇంక కొంతమంది కలిపి ఆమెను స్థాపితం చేయడం జరిగింది. ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బుతోని చాలా ఉన్నతంగా చాలా పెద్ద దేవాలయంగా మారిపోయింది అమ్మవారు. ఇంతెత్తు మీద రాజకుర్చీలో కూర్చున్నట్టు ఇంత ఉండే పోచమ్మ విగ్రహం ఇవాళ మనిషెత్తు విగ్రహం అమ్మవారిది స్థాపితం చేయడింది. మా చేతు కూడా అందులో కలవడం జరిగింది. మేము కూడా అమ్మవారికి మాకు తోచిన కట్న కానుకలు ఇవ్వడం జరిగింది. పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. ఇలా అందరి సపోర్టు. ఇక్కడ ముస్లిం ఏరియా కదా, ఎలా ఉంటారు ఏమో చాలామందికి ఉంటారు. ఇక్కడ నుంచి ఎన్నో ఇండ్లు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా చాలా గుడ్గా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ శాఖలు పోసినా, నిమ్మకాయలు పోసినా, కొబ్బరికాయలు పోసేసినా కూడా ఏది మమ్మల్ని ఏది అనరన్నమాట. అంత బాగా ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు చాలా మంచిగా అన్యోన్యంగా ఉంటాం అందరం కూడా. అందుకే జై శ్రీరామ్ అని తెలియజేస్తూ జై బోలో రేణుకయ్యలమ్మ తల్లికి జై, జగదాంబే మాతకి, హర హర మహాదేవ. గవల దండల గజ్జల నాదుల గంతులేయవే ఎల్లమ్మ సింధులేయవే, ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే, ఆది శక్తులు రారే, వ్యాపారిలలు సేతావటి అమ్మాలాడరే, శివలెత్తి ఆడరే. గవల దండల ఈరాగోల, గవల దండల ఈరాగోల, గవల దండల గజ్జల నాదుల గంతులేయవే ఎల్లమ్మ సింధులేయవే, ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. మొదటి వారం గోలుకొండలో జగదంబరేను కెల్లమ్మకు బోనం మీద బోనమెత్తి అన్న గదిలేనే, రగశన బోనం గదిలేనే. మోకాళ్ళ మీద అన్న కొండను ఎక్కగా, గోలుకొండను ఎక్కగా, దిల్లం బల్లెం సప్పులతోని ఆటలాడుతూ తల్లి సన్నిధి చేరనే. గండ దీపాలు చిన్న పెట్టాల, గండ దీపాలు చిన్న పెట్టాల. గవల దండల గజ్జల నాదుల గంతులేయవే ఎల్లమ్మ సింధులేయవే, ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే. బల్గంపేట బాయిలోన బంగారు తల్లి దేవి రేణుకెల్లమ్మ, బ్రహ్మాండ మేలేటి తల్లి ఎల్లమ్మ, భక్తులగా సమాయమ్మ. అంగరంగ వైభవంగ బల్గంపేటలో ఎల్లమ్మ కళ్యాణమే అవ్వగా, మా బోనం రకేష్ అన్న బోనం ఎత్తిండే
తల్లికి తలవాలు పోసిండే దిల్లెం బల్లెం పల్లె పట్నం దిల్లెం బల్లెం పల్లె పట్నం కవల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల శతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే సికింద్రాబాదులో వెలిసిన ఉజ్జయిని మంకాళి తల్లి దేవి మంకాళి మా సింతలన్నీ దీచేటి బంగారు తల్లివే లస్కరు మంకాళమ్మ ఏటేటా సాడా మాసములో నా తల్లికి బోనాలమ్మో పట్నమంతా నీ సెంతకు వద్దూరమ్మో భక్తితో గొద్దూరమ్మ పోతరాజులా అంగారంగా పోతరాజు మరి కుందనాల బొమ్మ ఇదే బస్తీలో వచ్చింది, ఇదే బస్తీలో పుట్టింది, ఇదే బస్తీలో పెరిగి పెద్దగా అయ్యింది. ఇప్పుడు దూరం పోయి 1 కిలోమీటర్లకి వెళ్ళి బోనం తెస్తుంది. ఈమెకున్నంత తెలివి కూడా మనకు లేదు. అసోంటిది గౌనోల బిడ్డ అన్నమాట రేణుకా ఎల్లమ్మ. అందుకే ముద్దుగున్నది కాబట్టి, ముద్దుగున్న లేకుండా మా బిడ్డే కాబట్టి వీడియో తీసుకోవడం జరుగుతున్నది. ఎట్లా మోస్తున్నదో మరి ఇంత బోనం మరి ఆ సత్యం మాకు లేకపోయి ఆమెకే ఉన్నది. అయితే మరి కానీ అమ్మ మంచి దీవనార్థి మాకు కూడా దొరసాని తీసుకోవాలనా బోనం తల్లి బోనం తీసుకోవాలా మైసమ్మ మారెమ్మ తల్లి దేవి నాగులమ్మ మీ ప్రియ భక్తుడు రాకేష్ అన్న నిత్యం గొలుసనే తల్లి సేవలు చేసా ఉంటే నాకు లేట్ అవుతుందని నేను ఎప్పుడు కూడా ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఉన్నా అనుకోండి ఖచ్చితంగా నీ చేతులతోనే పరిమాణం పెట్టండి, నీ చేతితోనే బొట్టు పెట్టండి, మీ కాళ్ళ ఇవ్వండి, మీ చేయి ఇవ్వండి, మీరే మాకు కావాలని మళ్ళీ సెల్ఫీలు ఫోటోలు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి ఇయర్. అందుకే నేను ఎప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి అన్ని ఏర్పాట్లు చేసి ఇక గుడి ప్రజలోకానికి వదిలిపెట్టేసి వెళ్ళిపోతానన్నమాట. అలా ఇప్పుడు చూసారు కదా ఒక బోనంకు ఒక బోనం తొట్టెలా ఎట్లొస్తుందో అలా తొట్టెండ్లు నిండిపోతాయి, బోనాలు నిండిపోతాయి. దాదాపు 50-60 బోనాలు కూడా రావడం జరుగుతుంది మన 7 అడుగుల ఎల్లమ్మకి. ఇక్కడ మొత్తం కూడా అన్నమే నిండిపోతుంది అన్నమాట. నేను మళ్ళీ రేపు వస్తాను కదా ఇంటికి, అప్పుడు చూపిస్తా. ఎవలో రేణుకా ఎల్లమ్మ తల్లికి, ఎవలో రేణుకా ఎల్లమ్మ తల్లికి. కొబ్బరికాయ అయితే మా గల్లీలో దాదాపు మేము చిన్నగా ఉన్నప్పుడే రావడం జరిగింది కిరాయికి. ఆ ప్రభా టీచర్ అంటారు అందరూ, బ్రాహ్మణ్స్ అనమాట, ప్యూర్ బ్రాహ్మణ్స్ వాళ్ళు, ఆంధ్ర. కానీ మా దగ్గర ఉండి అమ్మవారి దగ్గర సహస్రనామాలు కానీ మంత్రాలు కానీ అన్నీ ఆమెను చదువుతుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కొద్ది దూరం పోయిండ్రు, అనుకోకుండా చాలా బీద పరిస్థితి ఉండి వాళ్ళు ఉన్న స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఇలాగే గాయత్రి దేవతది కానీ, లలితా దేవతది కానీ, లక్ష్మీ దేవతది కానీ, సరస్వతి దేవతది కానీ, అలాగే రేణుక ఎల్లమ్మది కానీ ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఒక ఉన్నత స్థానంలో ఉన్నారంటే అర్థం చేసుకోండి. ఎల్లమ్మ అనుగ్రహం అంతగానం ఉన్నది కాబట్టి ఉన్నారు. అందరి పేరు పేరు నమస్తే ధన్యవాదాలు. ఉన్నారా లేదా ఉన్నత స్థానంలో ఉన్నారని తల ఊపుతుంది. వాళ్ళు మాట్లాడడానికి కొందరు మనలాగా గడగడ మాట్లాడడానికి రాదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. అందరికి పేరు పేరు నమస్తే ధన్యవాదాలు. శనార్థి అన్నాడు మనం చూసేది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గుట్ట సొర్కెల్లోన పుట్టులింగ రూపంలో వెలసిన మల్లయ్యో నీకు కోటి కోటి దండాలయ్యా. కింద సొరికెలున్న పుట్టులింగన్నో మా
మా సామి మల్లన్నో మల్లికార్జున మల్లన్న సామి మల్లన్నో మల్లికార్జున మల్లన్న తల్లి భ్రవరాంబిక సమేతంగున్నావే మా సామి మల్లన్నో భ్రవరాంబిక మల్లన్న సామి మల్లన్నో భ్రవరాంబిక మల్లన్న పండా సొరికెల బంగారి వాకిలి నీకే ఉన్నది మల్లయ్యో మల్లయ్య 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 కొరమిసాల మల్లయ్యో కోరిందిచ్చే మల్లయ్య ములకలపల్లి మల్లయ్యో ముడుపులందుకో మల్లయ్య ముడుపులందుకో మల్లయ్య పుట్ట కింద సొరికెలున్న పుట్టు లింగన్నో మా సామి మల్లన్నో మల్లికార్జున మల్లన్న పుట్టులింగముగా వెలిసినవయ్యా పుట్టులింగముగా వెలిసినవయ్యా కోటి సూర్యకాంతులతో నిండుగా కొలువున్నావయ్యా నిండుగా కొలువున్నావయ్యా నెత్తి మీద నాగు పడిగే చేతిలోన బండారే చేతిలోన బండారి పక్కన భ్రవరాంబికమ్మ ఆదిశక్తి మహాతల్లి ఆదిశక్తి మహాతల్లి కొర 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 మిసాలోడ మూడు కన్నుల మల్లయ్యో మల్లయ్య 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 బండారి దేవుడ మల్లయ్యో బాధలు దిచ్చర మల్లయ్య ములకలపల్లి మల్లయ్యో మొక్కులందుకో మల్లయ్య మొక్కులందుకో మల్లయ్య పుట్ట కింద సొరికెలున్న పుట్టు లింగన్నో మా సామి మల్లన్నో మల్లికార్జున మల్లన్న ఓ ములకలపల్లి మల్లయ్య ఖడ్గం త్రిశూలం బట్టి ముల్లో కాలేలేటోడా లోకాలేలేటోడా పురులు చెడలు గట్టినోడ జగమంతా నిండినోడా జగమంతా నిండినోడా నీ గుండాల వాడ దిష్టి కుంభమందుకోరా దిష్టి కుంభమందుకోరా సత్తుల సీగాలు చూసి శివ తాండవమాడేటోడా తాండవమాడేటోడా ఉండబోయిన వంశమోళ్ళు నిలుపుకున్న మల్లయ్యో మల్లయ్య 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 పూనకాల మల్లయ్యో ఆకు పూజ మల్లయ్య పండ్లు బోనాలయ్యో ములకలపల్లి మల్లయ్య ములకలపల్లి మల్లయ్య పుట్ట కింద సొరికెలున్న పుట్టులింగ